పూరి నొక్కినట్టు బాగా నొక్కుతావు కానీ ఎంత నొక్కినా ఏమి రాదు, అందులోని వేస్ట్ అయిపోయింది. కొత్త వేసేటట్టు వెళ్ళి డబ్బులు ఊరికొస్తున్నాకుండా నువ్వు పిలిచేది అయిపోయిందంట. కొన్ని 4 నెలలు కూడా అవుతలేదు ఇది. జాగ్రత్తగా వాడుకోవాలి ఏదైనా. వేస్ట్ అంటే ఏదో కొద్దిగట్టి నువ్వు వాడుకోలేదు. గస్ ఎంత ఉంటే అంతే ఆడుతున్నావు నువ్వు. ఇది అసలే ఉన్నా నొరగొస్తుందా? బోళ్ళు అంత నొరగొస్తుంది. వెళ్ళు కొంచెం పెడుతుందా సరిపోతుంది. బోళ్ళు అంత నొరగొస్తుంది. పడుకో. డబ్బులు ఊరికొస్తున్నాయి అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా బోళ్ళు వస్తుంది ఇది తీసుకుంటా. పేస్ట్ ఎలాగో కొంతలేదు, సబ్బు అయిపోయింది. కనీసం సబ్బు అన్నా కొనట్రా. ఏడు అప్పుడే అయిపోయిందా? మొన్నకే తెచ్చింది సబ్బు. కనీసం నెల కూడా అవుతలేదు తెచ్చి. తెచ్చేవలే సబ్బు. ఒక సబ్బు తెచ్చి 4 ముక్కలు చేసి ఇస్తున్నావు. ఇదిగో 4వ ముక్క కూడా అయిపోయింది. ఇదిగో మళ్ళీ ముక్క ఏదని అడుగుతావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. 4 ముక్కలు వాడేసావు అప్పుడే. నెల 15 రోజులు అవ్వకుండానే. ఓ సబ్బు తెస్తే ఒబ్బుడింగా రాసుకోవాలి. ఓసారి రాసుకుని తానం చేసాక 4-5 సార్లు రాసుకుంటే ఏమవుద్ది? అరిగిపోతేనే సబ్బుని సబ్బులాగా వాడుకోవాలి, పేస్ట్ని పేస్ట్లాగా వాడుకోవాలి. మీకు రూపాయలు అంటే ఇది ఉండలేదు. ఓ వాడేస్తున్నారు అంతే. వెళ్తానులే తెస్తానంటే ఇంకా ఇది అయిపోయింది. నొప్పి రావట్లేదు దీన్ని. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట షాప్కి వెళ్తే పాల ప్యాకెట్ కూడా తీసుకురా. దీనికి పాల ప్యాకెట్ దేనికి తెచ్చుకుంటారు? పాల ప్యాకెట్ టీ పెట్టుకోవడానికి. కాఫీ టీలు తాగకూడదా? ఆరోగ్యం పాడైపోద్ది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అయ్యో బాబోయ్, నీ పిసిని కొడతానని భరించలేకపోతున్నాను. కనీసం టిఫిన్ అన్నా తెస్తావా? టిఫిన్ ఇంటికి తేనే, కాఫీ టీలు తాగుతాను తప్ప టిఫిన్ ఇంటికి తేనో తెత్తను. పక్కిదిలోనే ఫంక్షన్ అవుతుంది, అక్కడ ఎలాగ ఉప్మా చేస్తాను. వెళ్ళి చెరుకోపేటి తెస్తాను, కడుపు నిండా తిందాం. ఇవాళ టిఫిన్ ఖర్చు తేలవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎటు ఉప్మా తెస్తావా? నా బాబే ఉప్మా అయితే టిఫిన్ కదేటే. అక్కడ శుభ్రంగా జీడిపప్పు అది చేస్తారు. వెళ్ళి నీకోపేటి నాకోపేటి తెస్తాను, శుభ్రంగా తినేద్దాం. ఈ ఏళ్ళకి టిఫిన్ వచ్చి కలిసి వస్తుంది. అన్నట్టు వంట చేసే కనుక మధ్యాహ్నం భోజనంగా అక్కడికి వెళ్ళిపోదాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన కాలం చెప్పలేదు కదా. పిల్లలని పేరెంటానికి ఏం వెళ్తాం? వెళ్ళి కంచి బాగోదు. ఎలాగ వెళ్తాం? నడుచుకుంటా వెళ్ళి భోజనం చేస్తాం. పిల్లవని పేరంటం కంటే మర్చిపోంటారు వాళ్ళు. వెళ్ళి చేసేయడమే భోజనం. చేసేసి చెరుకోపేటి శుభ్రం కట్టుకుంటే తినేసి చెరుకోపేటి పట్టుకుని వచ్చేయడం ఇంటికి సాయంత్రానికి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మర్చిపోయారంటవా? మర్చిపోయే ఉంటారు. సరే అయితే భోజనం చేసి కట్ట తీసి వచ్చేద్దాంలే. పిల్లవని పేరానికి కట్టాది ఎందుకు వేయడం? శుభ్రంగా భోజనం చేసి ఆశీర్వదించి వచ్చేయడం మానేసి డబ్బులు బొక్క. పిల్లలని పేరెంటానికి వెళ్ళి భోజనం చేస్తే లేదు కానీ కట్టది ఎంత వచ్చిందా? కట్టది అయితే కనీసం రిటర్న్ గిఫ్ట్ అని ఇస్తారు కదా. ఇచ్చారులే బోర్డు రిటర్న్ గిఫ్ట్. 500 కట్టాది ఇస్తే 100 రూపాయలు గిఫ్ట్ ఏడిపిస్తారు. ఏం అక్కర్లేదు. అదే దినం భోజనానికి వెళ్ళామనుకో అక్కడ బాక్స్ ఫ్రీగానే ఇస్తారు. గిఫ్ట్గా కట్టాది కూడా ఏం అవసరం లేదు కానీ భోజనం చేసి ఆశీర్వదించి వచ్చేద్దాం పద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో బాబోయ్, ఈ పిసిగొట్టుదనాన్ని భరించలేకపోతున్నారు. అవును గాని మన కిచెన్ లో సామాన్ మేము అంతలేదేటి? దొంగల కంటే పడ్డారంటవా? నీ మొహం దొంగలో పడలేదు, ఏం పడలేదు. నేనే అన్నీ మూట కట్టేసి పైన వేసాను. నువ్వు ఆ సామాన్లు ఉన్న కాడి నుంచి ఇలా రిన్నెట్రా లదెట్రా ఇదెట్రా అంటున్నావు. శుభ్రంగా వండుకొని మన తోటలో అరిటాకులు ఉన్నాయి తినేసి పాడైతే తోముకుండి కలిసి వస్తుంది. సామాన్లు అరుగుపోవు. అందుకని మొత్తం మడతెట్టి మూట కట్టి పైన వేసాను. అర్థమైందా? అరిటాకులు తినేద్దాం. అత్తకుల్లో తినేద్దామా? కంచాల్లో తింటే కంచాలు అరిగిపోతాయా? ఇది ఎక్కడ సోజు? చేస్తుందా? అరిగిపోవా మరి. వండుకుని తింటే ఎందుకు అరిగిపోవో? ఏదన్నా అరిగిపోతుంది. అది అరిటాకులు తినేసామనుకో ఏ పూటదా పూట పాడేయచ్చు. గిన్నెలతో సబ్బు తేలి వస్తుంది, మన పని తేలి వస్తుంది, నీళ్ళు తేలి వస్తాయి, బోళ్ళని తేలి వస్తాయి. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నేను నిన్ను మార్చలేను, అలాగని నీ పిసిగొట్టుదనాన్ని మార్చలేను.